మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి శ్రావణ మాసం అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారికి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గిపోతుంది. చేసే పనులలో నిరుత్సాహత ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఒకదానిపైన ఒకటి ముసురుకొని జీవితాన్ని, ఈ సింహరాశి వారి యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి ఉంటుంది. కొన్ని పనులు క్షణంలో నెరవేరే పనులు 1-2 గంటలు పట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమం 2 నిమిషాల్లో చేసేస్తాను అని చెప్పి ఉంటుంది. అది అలాగే జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు చేతికి వచ్చిన తర్వాత ఆ కార్యము చాలా ఆలస్యంగా 2 గంటలో 3 గంటలో 1 రోజు కూడా కావచ్చు. అది కూడా అధిక శ్రమ పడితే గానీ ఆ పని నెరవేరదు. చిన్న చిన్న విషయాలే గోటితో పోయేటువంటి విషయాలు గొడ్డలి వరకు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చాలా సమస్యగా మారుతాయి. పోలీస్ కేసులు, కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శ్రావణ మాసంలో అంటే సెప్టెంబర్ 1 నుంచి ఈ సింహరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఒక సమయం రావడానికి ఆస్కారం ఉంది. కానీ తొందరపాటుతనం పనికిరాదు. ఆడంబరాలు వదిలిపెట్టాలి. ఆడంబరాల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. తొందరపాటుతనంతో కొన్ని ఇబ్బందులు మీరే కొని తెచ్చుకుంటారు. కాబట్టి దేనికైనా తొందరపాటుతనం పనికిరాదు. ఓపిక, సహనము, శ్రద్ధ, పట్టుదల, వీటిని గనక మనం దగ్గర పెట్టుకొని కార్యాన్ని చేసినట్టయితే అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అయినటువంటి ఒక సమస్యలు వచ్చినప్పుడైనా పరిష్కారం జరిగిపోతుంది. ప్రయాణ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వానికి ఎక్కడ కూడా పోరాడడానికి వీల్లేదు. మీకు ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరము. పోలీస్ కేసులు, కోర్టు కేసులు జరగడము, లేదా ఈ యాక్సిడెంట్లు, దెబ్బలు కావడము, సర్జరీలు జరగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒక చింతన చాలా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కలహాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. శరీరానికి దెబ్బలు తాకడము, సర్జరీలు కావడము జరుగుతుంది. ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇతరుల చేత మోసపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీడియేటర్గా ఉండొద్దు. లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలకై ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నం నెరవేరక ఇబ్బందుల పాలవుతారు. ఉద్యోగస్తులకైతే స్థానచలనం జరగడము, అధికారుల చేత ఒత్తిడుల చేత మానసికంగా కృంగిపోవడము, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారం. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి కార్యము కూడా ఆలస్యంగా నెరవేరుతుంది. లేనిపోని చిక్కులలో పడడం జరుగుతుంటుంది. మీ మొండి వైఖరి మిమ్మలను ఆపదలో పడవేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొండి వైఖరిని వదిలిపెట్టి, ఆడంబరాలు వదిలిపెట్టి, నేను అనేటువంటి ఒక పదాన్ని పక్కకు పెట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే మీ జీవితం సుఖంగా ఉంటుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే చేసే ప్రతి పనిలో కొంతవరకు ఫలితం జరగడానికి అనుకూలంగా ఉంది. కానీ రుణ బాధల వల్ల ఇబ్బంది పడతారు. ఇంకా రుణాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త, ఆలోచించి చెయ్యండి రుణాలు.
సదా ప్రయాణాలు చేయడము, ఆ ప్రయాణాలలో ప్రమాదాలు ఏర్పడము ఉంటుంది. వద్దన్న పని చేసి మీకు మీరే కష్టాలు కొని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం చాలా మంచిది. ఈ సింహరాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తూ దానితో పాటు గురు స్తోత్రం కూడా పారాయణం చేయండి. గురు స్తోత్రం అంటే ఎన్నో ఉన్నాయి, ఏది చదివినా పర్వాలేదు. గురు స్తోత్రం అనేటువంటిది కనుక పారాయణం చేసినట్టయితే ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా జీవితం జరుగుతుంది. ఇది శుభం.